ఓం నమః శివాయ. పాండవ ఆత్మకు శాంతి కలగాలని నేను మహాకాళేశ్వర స్వామి వారి అనుష్ఠానం ప్రారంభించాను పెద్దండ్రి. మంచిది. నేనే ఈ సలహా ఇవ్వాలనుకున్నాను. కాని పాండురాజు వంటి ధర్మాత్ముని ఆత్మ కూడా అశాంతిగా ఎందుకుంటుంది పెద్దండ్రి? ఎవరైనా మరణించాక శాస్త్రానుసారం వారి పుత్ర సంతానం తర్పణం వదలకపోతే మరణించిన వారి ఆత్మ పున్నామ నరకం నుండి తప్పించుకోలేదు అని అర్థమేమిటంటే, పుత్రునికి వివాహమై జీవితం సుఖంగా ఉన్నప్పుడే తండ్రి ఆత్మ స్వర్గం దిశగా నడుస్తుంది. అంటే సంతానం యొక్క సుఖమే తండ్రికి అత్యంత ప్రాముఖ్యం కలదని శాస్త్రాలు చెప్తున్నాయా పెద్ద తండ్రి? రాజ్యంలోని ప్రజలు కూడా రాజుకు సంతానం వంటి వారే కదా మహారాజా. ప్రజల సుఖం ఎప్పుడూ రాజుకు అత్యంత